జ్యోతి కాన్సెప్ట్‌ని ఇంత అద్భుతంగా ముందుకు తీసుకొచ్చి, అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించిన మనకు రజిత వాణి గారున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఆ! పత్రిజీ యొక్క మరి జ్ఞాన సందేశం అంటే, ఒక ఇంటింటికెళ్ళి ధ్యానం ఎలా చెప్తామో, అలాగే ఈ జ్యోతి వెలిగించడానికి కాన్సెప్ట్ అదనమాట. ప్రతి ఒక్కరిలో ఈ యొక్క అజ్ఞానం నుండి జ్ఞానం వైపు వెలుగులో ఇలా నింపడం కోసమే మన పండగంటే ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడము. దీపావళి అంటేనే ప్రతి ఇంటికెళ్ళి ధ్యానం చెప్పడం ఒక దీపావళి అనమాట. సో కాబట్టి పత్రిజీ గారి యొక్క కాన్సెప్ట్‌లో ఈ యొక్క దీపం ఎలా వెలుగుతుందో మరి ఈ భూమి మీద కూడా అలాగే వెలగాలని, ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానం కావాలని ఇదే మా సంకల్పము. పత్రి గారి ఆశయం కోసము సదా మేమంతా కంకణం కట్టుకొని మరి ముందంచ వేస్తూ జై హో పత్రిజీ, అహింసా జగత్ కి, శాకార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన జగత్ కి, జై హో పత్రిజీకి. వెరీ నైస్ అండి. మరి ఇప్పుడు వీళ్ళు ఈ ర్యాలీని అనేవి కూడా ముందరికి స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆ ర్యాలీని కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తుంది పిఎంసి. సో పత్రిజీ ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని కూడా బోధన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాలని మనం వీక్షించాం. అక్కడ ఉన్న ఎన్నో విషయాలు పత్రిజీ గురించి అందరికీ తెలియని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే వారు తిరిగిన ప్రదేశాలు, అలాగే ఎన్నో రకాల అద్భుతాలని మనం ఈరోజు చూసాం. అలాగే పత్రిజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఒక కాగడ ర్యాలీని కూడా వారు చాలా అద్భుతంగా మొదలుపెట్టారు. దీన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తుంది పిఎంసి. చాలామంది కూడా టీవీ చూసేవాళ్ళు కానీ, సెల్ చూసేవాళ్ళు కానీ అనుకుంటూ ఉంటారు, అయ్యో మేము పాల్గొనలేకపోయామే అని. కానీ దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎక్కడెక్కడ ప్రాంతాలలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్నిటినీ కూడా అనుక్షణం ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తుంది పిఎంసి. మరి పిఎంసిని మీరందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పత్రిజీ గారి ఆశయాలు ఇలాగే నిరంతరాయంగా అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పత్రిజీనే. అలాగే ఈ ఆరాధనోత్సవాలు అంటే పత్రిజీ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మరి ఆ పత్రిజీ గారు ఏదైతే అందరికీ సూచించారో ధ్యానము, శాకాహారము, పిరమిడ్ ఎనర్జీ, మరి దాన్ని వీళ్ళందరూ కూడా పాటిస్తూ అలా ముందుకెళ్తూ ఉన్నారనమాట. సో ఆరాధన అంటే మనం భౌతికంగా చూసేది కాదు, మానసికంగా, ఆంతరంగికంగా, ఆత్మపరంగా మన లోపల ఒక చైతన్యాన్ని చిగురింప చేయటమే అని చెప్తూ ఉంటారు. సో మనం గమనిస్తూ ఉంటే అందరం ఎలా ఉండాలి అని అంటే తుమ్మెదలాగా ఉండాలన్నమాట. అంటే ఒక్కొక్క పువ్వులోని మకరందాన్ని తీసుకుంటూ ఒక ఆస్వాదించగలిగే తేనెని తయారు చేసేలాగా ఉండాలి. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, తాను చెప్పిందే కాకుండా ఇంకా ఎంతోమంది గురువులు చెప్పిన జ్ఞానాన్ని కూడా అందరికీ అందిస్తూ ఉన్నారు. అదే తులసీదళం పుస్తకం ద్వారా. అలాగే వారు రచించిన పుస్తకాలు, వారు చేసిన ప్రవచనాలు, వారు నిర్వహించిన కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు, ఇవే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యపరిచారు. ఏంటి, నిన్ను నువ్వు తెలుసుకో అని. మరి అటువంటి ఆ అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడ ఈ బోధనలో వీళ్ళంతా కూడా ఇప్పుడు కర్తాల్లో నిర్వహించబోయే ఆరాధన ఉత్సవాలకి సంబంధించి కూడా వీళ్ళు ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా చేసుకున్నారు. మరి ఈ కాగడ ర్యాలీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.